ఫస్ట్ టైం ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే ఆన్లైన్ బొటిక్ తోటి గోల్డ్ షాపింగ్, టైల్ షాపింగ్, కార్ యాక్సిడెంట్ ఒకటేంటి ఈ వీడియోలో మీరు చాలా చూడబోతున్నారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. మా కోసం అత్తయ్య ప్రిపేర్ చేశారు బ్రింజాల్, దీన్ని ఏమంటారు అత్తయ్య? బెండకాయ సాంబార్, వంకాయ కూర, రసం. ఇద్దరం డక్అవుట్ అయిపోయాం, గణేష్ నేను. ఫ్రెష్ ఫుడ్ వచ్చింది మా కోసం. ఇదేంటి స్పెషల్ ఫుడ్ తెచ్చారు? ఇది ఫుడ్ కాదు, ఆకు. ఓమాకు తింటే ఫర్ కోల్డ్ కాఫీకి అది తింటా దేవుంద్ర కోల్డ్ కಮ್ಮಿ పాప వాళ్ళు కొట్లేదు ಅದನ್ನು ಕೊಟ್ಲು ನಾನು ಶ್ರವಣಿ ಕೊಡಕ್ಕೆ ಮನೆಗೆ ಇಟ್ಕೊಂಡೆ ನೀವು ಅದನ್ನ ತೈದೇ ಇಲ್ಲ ನಮ್ಮ తింటారు. నేను గణేష్ ఎండిపోయిన వాచిపోయిన మొహాలు వేసుకుని ఎలా ఉన్నామంటే మసాలా ఇరానీ చాయ్ మా గొంతు కోసం అనమాట. ఇక్కడేమో ట్రాఫిక్లో స్టక్. ఆ టైల్ షాప్కి వెళ్ళటానికి బయలుదేరాము అత్తయ్య, నేను, గణేష్. మా అత్తయ్య మాకు కంపెనీ ఇస్తున్నారు అనమాట. మామయ్య ఏమో అత్తయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే అత్తయ్యని మేము తీసుకుని వచ్చేసాం, ఇక్కడ హైజాక్ చేసేసాం. నేను ఒక పెద్ద అడ్వెంచర్ జరిగింది. అత్తయ్య, గణేష్, మామయ్య బయటికి వెళ్ళారు. సూపర్ అడ్వెంచర్ ఫర్ గణేష్. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఒక పర్సన్ ని తిట్టారంట. బాగా తిట్టాడు. ఏమైంది? కోపం. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను గణేష్. మామూలుగానే ఉన్నాను. ఆడు బూతులు తిట్టాడు. అన్నాడు. ఏమన్నాడు అత్తయ్య? ఏమన్నాడు? ఎందుకు ఏమని కానీ కాదు అత్తయ్య ఏమన్నాడు? బుడ్డాను హిందీలో చెప్పాడు. కారు దూరాడు. మన కార్ స్ట్రైట్ కి వెళ్తుంటే ఆడు మధ్యలో దూరి ఓవర్టేక్ చేయడానికి వెళ్ళాడు. రెండు కార్ మధ్యలో దూరుదాం అనుకున్నాడు. టైర్ బొక్క అయింది. మొత్తం టైర్ పంచర్, ఫ్లాట్. ఇట్ వాస్ బిగ్ టైర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది కార్. కి ఏమైతే పర్లేదు కానీ వాడి లెగ్ కి ఏమైనా అయింది అనుకో. ఇమాజిన్, I was worried that his leg was that guy started shouting at me that I was at mistake. ఒరే నేను నీ కాల్ బాగుంది కదరా నేను అనుకుంటుంటే నువ్వు నన్ను తిడుతున్నావు, ఎంట్రా వచ్చి కొడుతున్నావు. నేను అసలు ఈ వాజ్ ముస్లిం బేసిక్లీ. అసలు నేను రోజు వచ్చేసి వస్తున్నాను, ఏంది బూతులను తిడుతున్నావు, బూతులను తెప్పించావని ఆడు నన్ను తిడుతున్నాడు. అప్పుడు కోపం వచ్చింది. మరి మేమేమో నేనేమో పంచలో ఉన్నాను. పంచలో దిగి నేను పూజ నుంచి వస్తున్నాను, నేను కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు రోజు వచ్చేసి వస్తే ఏంటి తప్పు చేసింది, నువ్వు నన్ను తిడుతున్నావు అంటున్నాను. వాడు బేసిక్లీ వర్క్డ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆపోజిట్ దట్ స్టోర్. ద మూమెంట్ హీ రియలైజ్డ్ నథింగ్ హ్యాపెండ్ టు హిమ్ ఆర్ హిస్ బైక్, హీ సైలెంట్లీ లెఫ్ట్. లేకపోతే ఇంకో మెయిన్ స్టాండ్ ఈ టైర్ లోపలికి వెళ్ళిపోయి ఫటాక్ టైర్ అయిపోయింది అనమాట ఇక్కడ. వావ్. మై క్లోజ్ ఫ్రెండ్స్ హిస్ వన్ ఆఫ్ ది అడ్వైజెస్ యూఎస్ లో నుంచి ఇండియాకి రాగానే ఐ థింక్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ దట్ ఏం ప్రాబ్లం అయినా అసలు కార్ లైన్స్ దిగొద్దు. ఇట్ ఈస్ ఓకే, జస్ట్ మూవ్ ఆన్. బికాస్ పీపుల్ ఆర్ సో ఇన్ హరీ. వాళ్ళ మిస్టేక్ అయినా కూడా మనదే తప్పని చెప్పినా ఇట్స్ నాట్ వర్త్ ఫైటింగ్ ఫర్. వెళ్ళొచ్చు, కోర్ట్ కేసు చేయొచ్చు, పోలీస్ కేసు చేయొచ్చు, అంటే ఎందుకు లేనిపోతుంది. జస్ట్ మూవ్ ఆన్. మన కార్కి ఒక 10,000 ఎవ్రీ ఇయర్ అవుతుంది ఖర్చు, డెంటల్కి, స్క్రాచెస్కి, ఆర్ మన కేసులో టైర్కి. అదండి మా ఎక్స్పీరియన్స్. మీ అందరూ కూడా ఇలాంటి ఫేస్ అయ్యే ఉంటారు, చాలా కామన్ కదా. అలవాటు అయిపోతుంది రాను రాను. వచ్చేసాం మేము టైల్ షాప్కి. ఒక 3 టైల్ షాపింగ్కి వెళ్ళాము. ఒకటి మా పూజా మందిరంలో వెనకాల పెట్టే టైల్ కోసం, ఇంకొకటి కాఫీ యూనిట్లో పెట్టాల్సిన టైల్ కోసం. ఎన్నో మోడల్స్ చూసాము. కాఫీ యూనిట్ కోసం అయితే వి సా కిట్ క్యాట్ మోడల్స్, అంటే చిన్నగా ఉంటాయి అన్నమాట టైల్స్. అదైతే అంతలాగా ఏది కలర్ సెట్ అయినట్టు అనిపించలేదు. పూజా మందిరం టైల్స్ విషయానికి వస్తే చాలామంది గ్లాస్ ఫినిష్కి వెళ్తారు. ఇందులో మనకి 3 ఉంటాయి, గ్లాస్, మ్యాట్ అండ్ సాటర్న్ అని 3 ఉంటాయి. మా డిజైనర్ ఏమో గ్లాస్ ఫినిష్కి వెళ్ళొద్దు, బికాస్ లైట్ ఒక్కసారి ఆన్ చేస్తే చాలా ఎక్కువ షైన్ అవుతుంది, గ్లేర్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పారు. ఆబ్వియస్లీ క్లీనింగ్కి చాలా ఈజీ ఉంటుంది గ్లాస్, కానీ సటిల్ లుక్ ఉండాలి పూజా మందిరంలో. ఎందుకంటే మేము ఆ టైల్ మీద పెయింటింగ్ అనేది వేపిస్తున్నాము. అదేంటో మీరు తర్వాత చూస్తారు మా పూజా మందిరంలో. సో దానికోసం అని చెప్పేసి ఒక షాప్కి వెళ్తే ఏమీ దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇంకొంచెం దూరం మాదాపూర్లో లైవ్ సెరామిక్స్కి వెళ్ళాను. ఎన్ని ఆప్షన్స్ అండి బాబు. అప్పట్లో కొన్ని ఉండేవి, ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ ఆప్షన్స్, మోర్ టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. లక్కీగా కొంచెం డిజైనర్ చెప్పిన కలర్ ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేస్తుంది కాబట్టి అందులో నాకు సెలెక్ట్ చేసుకోవటం ఈజీ అయింది. ఇక్కడ మ్యాట్ ఫినిష్లో మేము అనుకున్న కలర్ అయితే దొరికింది. కాఫీ
యూనిట్ కోసము ఇటుక మోడల్లో బ్రిక్స్ లాంటిది వచ్చిన థీమ్ సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని అది షార్ట్ లిస్ట్ చేశాను. కానీ వాళ్ళ దగ్గర అన్ని మోడల్స్ లేవంట, రావడానికి ఇంకా టైం పడుతుంది. సరే ఇది ఇంకొక నెక్స్ట్ వీక్ వెళ్ళి ఇంకొన్ని బ్రిక్ మోడల్స్ చూద్దాము. ప్రస్తుతం అయితే హౌస్ వార్మింగ్కి మాకు అర్జెంటుగా నాకు గోల్డ్ కొనుక్కోవాలి ఉంది. సో అమ్మ పిన్నితోటి నేనైతే వచ్చేసాను గోల్డ్ షాపింగ్ కోసము. నౌ లెట్స్ గో అండ్ చెక్అవుట్ సమ్ మోడల్స్. ఇప్పుడు పెరిగే గోల్డ్ రేట్లో అసలు ఏదైనా ఒక్క వస్తువైనా కొనుక్కోగలుగుతామా లేదా అని చూడటానికి సో నేను వచ్చేసాను బంజారా హిల్స్లో తిబారుమాల్ అనే షాప్కి. ఈ వీడియోలో నేను చూపించిన ఎటువంటి జ్యువెలరీ షాప్ కానీ ఎటువంటి శారీ షాప్ కానీ ఏది కూడా ఇట్స్ నాట్ అ కొలాబరేషన్. నేను ఏదో షో ఆఫ్ కోసమో లేదా ఏదో అనుకుని చూపించేది కాదు. మా ఇంట్లో ఈవెంట్ ఇప్పుడు ఈ వీక్లో నా లైఫ్లో షాపింగ్ నడుస్తూ ఉంది. సో మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను, రండి షాపింగ్కి వెళ్దాం. అండ్ బిఫోర్ దాట్ నేను వేసుకున్న అవుట్ఫిట్స్ లింక్స్ కావాలని కొంతమంది అడుగుతున్నారు. సో నేను రీసెంట్గా వాడుతున్న కుర్తాస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, ఆ లింక్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని తను అడిగితే ఒకవేళ తన దగ్గర స్టాక్ ఉంటే అది మీకు పంపిస్తుంది. పేజ్ని అయితే ట్రస్ట్ చేయొచ్చు, అదొక్కటే నేను చెప్పగలుగుతాను. ఎనీవేస్ నేను తిబారుమాల్కి రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒకప్పుడు మేము బంజారా హిల్స్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు. అప్పట్లో నేను తిబారుమాల్లో ఎప్పుడో ఇయర్స్ ఎగో అనమాట ఇక్కడ నేను 1 or 2 నెక్లెస్ తీసుకున్నాను. దానికి కొంచెం రిపేర్ అవసరం, పర్ల్ అది ఊడిపోయింది, షైన్ పెట్టించాలి. అండ్ ఎందుకో నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్ చేత ఉంటుంది చూడండి, ఆ చేత డిజైన్స్ నాకు చాలా ఇష్టం. వీళ్ళి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి తిబారుమాలి. సో మేము బంజారా హిల్స్ వెళ్ళాము, జూబ్లీ హిల్స్ వెళ్ళాము, రకరకాల మోడల్స్ చూస్తూ ఉన్నాను, అన్నీ నచ్చేస్తున్నాయి. కానీ పేపర్ లాగా అనిపిస్తున్నాయి. చూస్తే 90 grams 100 grams ఉంటుంది, కానీ ఫీల్ ఏమో చాలా లైట్గా ఉంది. జిలేబీ మోడల్, కాసులమాల, బొట్టుమాల అన్నీ చూశాను. నాకేమో ఒక పొడుగు నెక్లెస్ కొనుక్కోవాలి ఉంది. షార్ట్ నెక్లెసెస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో లాంగ్ది చూడటానికి వెళ్ళాను. నా బడ్జెట్లో లాంగ్ది అది కొంచెం డిఫరెంట్గా ఉండాలి, నా దగ్గర ఇప్పుడు దాకా లేని మోడల్స్ కావాలి, నా బడ్జెట్లో రావాలి, నాకు సూట్ అవ్వాలి, నాకు నొప్పాలి అన్నీ అనమాట. ఎన్ని కండిషన్స్ తోటి మేమైతే ఒక 4-5 hours తిరిగాం, చాలా తిరిగాం అనమాట. పాపం పేషెంట్గా నాతో పాటు మమ్మీ పిన్ని కూడా ఫుల్ తిరిగారు. అండ్ ఇద్దరికి కూడా గోల్డ్ షాపింగ్ అంటే ఇష్టము. అండ్ నాకు ఏది బాగుంటుందో మంచిగా సెలెక్ట్ చేస్తారు ఇద్దరు. మై గాడ్, నడువులు పడిపోతుంది కానీ నాకు నచ్చింది దొరకట్లేదు. నాకు సెకండ్ టైం మమ్మీ, దిస్ ఇస్ థర్డ్ టైం. ఒకసారి మా కజిన్స్ తోటి వెళ్ళాను, సెకండ్ టైం మమ్మీతో వెళ్ళాను, ఇప్పుడు థర్డ్ టైం వస్తున్నాను. ఎలా ఉంది అనిపించింది నాతో షాపింగ్? సూపర్ డూపర్ సార్. ఐ మిస్ షాపింగ్. అప్పుడప్పుడు గీత్ పండు తోటి వెళ్ళేదాన్ని, దానికి ఇప్పుడేమో ఇద్దరు పిల్లలతో అది ఫుల్ బిజీ అయిపోయింది. ఏం చేస్తాం, అందరు కజిన్స్ US లో ఉన్నారు, మా పిన్నులు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఉంటున్నారు. అప్పుడప్పుడు వస్తారు అనమాట నాకు దర్శనం ఇవ్వడానికి. దొరికిందే ఛాన్స్ మనం ఇలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా అన్నిసార్లు కుదరదు, ఎప్పుడైనా ఒకసారి ఇలా కుదిరితే మాత్రం వీఆర్ లక్కీ అంతే. సో వచ్చేసాము ఇంకొక షాప్కి, తిబారుమాల్ జూబ్లీ హిల్స్కి. ఇక్కడ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విక్టోరియన్ జ్యువెలరీ ట్రై చేశాను ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ చాలా నచ్చినాయి విక్టోరియన్ సెట్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్స్ ట్రై చేశాను. సో ఇప్పుడు మీరు గెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, నేను విక్టోరియన్ సెట్ తీసుకున్నానా లేదా ఇలా ట్రెడిషనల్ సెట్ తీసుకున్నానా? ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు సమానంగానే ఉన్నాయి. ఒకటి అన్కట్ డైమండ్స్ వచ్చింది, ఇంకొకటి గోల్డ్ అండ్ అదర్ స్టోన్స్ అయితే వచ్చింది. వాట్ డూ యూ థింక్ ఐ లైక్డ్? చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో, గెస్ చేయండి. ఇంతకీ నేను ఇది కొనుక్కోవటానికి కొత్తగా ఇన్వెస్ట్ చేయలేదు, నా దగ్గర ఉన్న పాత గోల్డ్ని ఎక్స్చేంజ్ చేశాను. కొంతమందికి ఇది నచ్చదు, అరే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అయిపోతుంది, ఇది ఒక స్మార్ట్ చాయిస్ కాదంటారు. కానీ నేను అలా ఆలోచించాను. నేనేమి అస్తమానం ఎక్స్చేంజ్ చేసే అమ్మాయిని కాదు, ఎప్పుడైనా చేస్తాను. ఇది నేను చాలా ఇయర్స్ తర్వాత చేశాను. ఆ నెక్లెస్ని నేను ఎన్నో ఇయర్స్ వేసుకుని ఎంజాయ్ చేశాను. చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మంచి రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఆ వాల్యూని ఉపయోగించుకొని ఒక కొత్త పీస్ తీసుకుంటున్నాను అండ్ దాన్ని మళ్ళీ ఎంజాయ్ చేస్తాను. బికాస్ ఐ ఫీల్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విల్ కమ్ విత్ ఎ ప్రైస్. కానీ గోల్డ్ విషయంలో అది తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది మంచి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి.
ఇలా అందరూ చేయాలని కాదు, కొంతమందికి గోల్డ్ అక్యుములేట్ చేయటం, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం ఇష్టం. అండ్ దాట్ మేక్ సెన్స్ ఫర్ ఫ్యూ పీపుల్. బట్ ఫర్ మీ, నాకున్న లైఫ్ గోల్స్కి ఇది నాకు చాలా ప్రాక్టికల్ అనిపించింది. అండ్ దట్స్ వై ఐ వెంట్ అహెడ్ అండ్ ఎక్స్చేంజ్డ్. అండ్ ఇక్కడ ఒక్కొక్క పీస్ నాకు అక్కడ బోర్ కొడుతుంది అనమాట, కారీగర్ చేస్తూ ఉంటే. నాకు ఇవ్వండి, నేను ఏరుతాను అని చెప్పేసి ఒక్కొక్కటి తీస్తా కూర్చున్నాను. అంటే ఇది నా నెక్లెస్సే, దానికి చాలా స్టోన్స్ వచ్చినాయి అనమాట. సో స్టోన్స్ని గోల్డ్ని ఇక్కడ సెపరేట్ చేసే ప్రాసెస్ నడుస్తుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ సేయింగ్ విన్నారా? మన తెలుగులో ఒకటి అంటారు, రాజుల సొమ్ము రాళ్ల పాలు అని. ఎందుకంటారో తెలుసా? గెస్ చేయండి. గణేష్కి చూపించాను సెట్. ఏంటది? స్టోన్స్ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని అడిగాడు. ఇంకేంటి ఫ్యూచర్లో వచ్చేది? దీనికి ఏమైనా వచ్చినాయి అన్నాడు. ఏమి లేదు, డస్ట్ అంటా పోయింది మొత్తం అన్నాను. సరే ఇష్టం అన్నాడు, వదిలేసాడు. ఇంకా మా పిన్ని మమ్మీ నేను నవ్వుకుంటున్నాం అనమాట. బికాజ్ వీ ఆల్ నో కదా, మెన్ ఇన్ ద ఫ్యామిలీ దే లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్యూర్ గోల్డ్. అసలు ఆ గోల్డ్లో ఏదైనా ఒక్క స్టోన్ కనిపించినా సరే ఎవరికి ఇష్టం ఉండదు మా ఫ్యామిలీలో మెన్కి. కానీ మాకు మా అందరికీ అనమాట, మాకు స్టోన్స్ ఉంటే మాకు చాలా ఇష్టం. అందుకనే అంటారండి రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని. మాకు రాళ్ళున్న నెక్లెస్లే నచ్చుతాయి. అమ్మయ్య, గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. డబ్బులు కట్టేసి ఇప్పుడు మనం స్టార్ట్ అవబోతున్నాము ద ఫైనల్ థింగ్, క్లోత్స్. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము, బొటిక్కి వెళ్ళబోతున్నాను వీళ్ళ మెజర్మెంట్స్ తీసుకోవడానికి. అండ్ లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చే దారిలో ఒక గ్రాండ్ ఫాదర్ కనిపించారు అనమాట. ఆయన హిందీ మాట్లాడుతున్నారు. అండ్ హీ సెడ్ దట్ హీ ఆస్క్డ్ మీ, మీకు ఇద్దరే అమ్మాయిలా అండి, అబ్బాయి లేరా అని అడిగారు అనమాట. లేదండి నాకు అబ్బాయిలు లేరు, ఇద్దరే అమ్మాయిలు అంటే. దెన్ హీ సెడ్ దట్ ఇట్స్ గుడ్ అండి, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని అన్నారనమాట. అదే మాట దీనికి కన్వర్ట్ చేసి చెప్తా ఉంటే ఇషితా సెడ్ దట్ బట్ ఎస్ నౌ గర్ల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ దాన్ బాయ్స్ అని అంది. అప్పుడు వెంటనే శ్రీనిక ఏమందో తెలుసా? Both girls and boys are important. Yeah, she denied that sentence and wow, టపక్కన అనేసింది అనమాట వెంటనే, which is so true. We keep fighting like, you know, girls kadi dani, but ఇక్కడ కావాల్సింది ఈక్వాలిటీ కదా శ్రీనిక. ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్. And even if like one day I asked the boy, you like boys or girls? And he's like, I like boys. So I'm like, you don't like your mother, grandmother and great grandmother, aunts? And he's like, కమింగ్ టు బట్టల టాపిక్ అండి, ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఎంత సాడ్ అయ్యానంటే నాకు ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు అంతా ఒకేసారి వచ్చేసింది. అదేంటో ఫస్ట్ ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము. బయలుదేరే దారిలో ఓల్డ్ క్లిప్స్ చూపించి వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకు వచ్చింది ఫ్రస్ట్రేషన్ అని. నేను షాపింగ్ స్టార్ట్ చేసింది పిల్లల క్లోత్స్ తోటి. ఫస్ట్ ఇషితా శ్రీనికాకి నేను ఏం చేయించాలనుకుంటున్నానో డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టుగా నేను గణేష్ ఏం వేసుకోవాలో తర్వాత డిసైడ్ అయ్యాం మేము. సో వీళ్ళిద్దరి కోసము ఎన్ని పేజెస్ ఎతికానో, ఎన్ని మెటీరియల్స్ చూసానో, ఫైనల్గా ఒక్క పేజ్ 300K ఫాలోవర్స్ అబౌవ్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసే ముందు ఫోన్లో మాట్లాడాను. కరెక్ట్ టైంకి మీరు డెలివర్ చేస్తారు కదా ఫ్యాబ్రిక్స్ అని అడిగాను. వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. నాకు ఇలాగా పటోలా పెట్టి కింద బార్డర్ పెట్టి ఒక ముగ్గు డిజైన్ తోటి అలా చేయిద్దామని ఫిక్స్ అయిన తర్వాతే నేను నా ప్రీవియస్ వీడియోలో పటోలా శారీ షాపింగ్కి వెళ్ళాను అనమాట. కానీ నేను ఎక్కడైతే ఆర్డర్ చేశానో వాళ్ళు ఎవ్రీ సింగిల్ డే పంపిస్తున్నామండి అని చెప్పి ఫైనల్ డే వచ్చేసరికి నాకు హ్యాండ్ ఇచ్చేసారు. దే సెడ్ సారీ అండి, ఇలా వెండార్ సో అండ్ సో అండి. ఓ మై గాడ్, నేను చెప్తున్నాను కదండి, నాకు ఎంతోమంది ఫాలోవర్స్ నా దగ్గరికి వచ్చి ఇలా కంప్లైంట్ చేస్తే నేను వాళ్ళ ఇష్యూ ఫిక్స్ చేశాను. ఇక్కడ మిస్టేక్స్ జరుగుతాయి, అండర్స్టాండ్, వెండార్ దగ్గర నుంచి రాకపోవచ్చు, కానీ కమ్యూనికేషన్ అండి బేసిక్గా రావట్లేదు అని కూడా చెప్పరు. నేను చెప్పాను నాకు ఇలా ఈవెంట్ ఉంది, ఈ డేట్ కల్లా రావాలి అని. అయినా సరే నో ఆన్సర్, లైక్ జీరో. ఇలాంటి వర్స్ట్, I don't know what should I call them, but I wish you communicate better to your clients when they trust you and place an order for their special events is what I want to say. There are so many pages which are cheating people అండి. చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు. ఎంతోమంది నా ఫాలోవర్స్ కూడా ఇలా ఫేస్ అయ్యాము అని చెప్పారు విత్ మల్టిపుల్ పేజెస్. ఎనీవేస్, లాస్ట్ మినిట్లో శారీస్ రాలేదు, ఆర్డర్ చేసిన ఫ్యాబ్రిక్ రాలేదని నర్సింగ్కి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి కొన్ని మెటీరియల్స్ ఆర్డర్ చేశాను. తీరా ఇది నా బొటిక్ ఇచ్చిన తర్వాత తనేమో ఏమన్నారో తెలుసా, ఇంకొక షాక్ ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం రండి, ఫస్ట్ వెళ్దాం.
బై ద వే ఇషితాకి ఇంకా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పాపం చూడండి, అది ఇక్కడ కార్లో కూర్చుని సైన్స్ ఎగ్జామ్ కోసము ప్రిపేర్ అవుతుంది. అక్కకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెల్లికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. You can just keep it over there. ప్రో జంక్షన్ అంటారు అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉంటుంది రోజు ట్రాఫిక్. ఆఫీస్కి వెళ్ళే టైంలో పొద్దున్న ఈవినింగ్ అసలు ఎంత కష్టపడి వెళ్తారో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని అనిపించింది. పాపం అనిపిస్తుంది నాకు. బట్ అగైన్ ఎనీ మెట్రో సిటీ, యుఎస్ లో ఉన్నా, న్యూయార్క్ లో ఉన్నా, బాస్టన్ లో ఉన్నా, షార్లెట్ లో ఉన్నా, నాకు ఆఫీస్కి వెళ్ళే టైంకి రోజు స్టక్ అయ్యేది. ఎదర్ ఇట్ ఇస్ I-75 ఆర్ I-90. ఆ ఎగ్జిట్ ఉంటుంది చూడండి, ఆఫీస్కి వెళ్ళే ఎగ్జిట్, స్టక్ అవుతాము. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. నాయనా నాకు కొంచెం ప్లేస్ నాయనా, ఎక్స్క్యూస్ మీ ఆగండి బాబోయ్. మళ్ళీ సిగ్నల్ పడిందంటే గంట అవుతుంది ఇప్పుడు ఇక్కడ. అయ్యో కొంచెం ముందుకెళ్ళి వెళ్ళమంటున్నారు, ఇది కాదా? Where are we going? Noble Works. 6, 7. Oh, you're 7? Oh, I didn't know. I'm sorry. ఇప్పుడు దాకా ఆన్లైన్లో బట్టలు చేయించానే కానీ ఫస్ట్ టైం తను వెళ్ళి ఇలా కలుస్తున్నాను. నేను తన ఇంటికి వెళ్ళి తను కొన్ని మెటీరియల్స్ తీసుకుని వచ్చింది. యాక్చువల్గా ముందే చెప్పింది మెటీరియల్స్ గురించి, కానీ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించి నేను ఆన్లైన్ ఇంకొన్ని పేస్టల్ కలర్స్లో డిఫరెంట్గా ఆర్డర్ చేశాను. ఎప్పుడైతే అది వర్కౌట్ అవ్వలేదో తను వెంటనే హోల్సేల్ మార్కెట్ నుంచి ఈ బ్యూటిఫుల్ పటోలా మెటీరియల్స్ అయితే తీసుకుని వచ్చింది. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శేషు. షీ సేవ్డ్ మై డే టు బీ ఫ్రాంక్. ఇది మెటీరియల్ కూడా మనకి మొన్న వీడియోలో చెప్పాను కదండి, పఠాన్ పటోలా అని, రాజ్కోట్ పటోలా అని, ఇలా డబల్ వీవింగ్. తను ఎగ్జాక్ట్గా చూపించింది ఎందుకు ఈ మెటీరియల్ అంత కాస్ట్ అని. సో నేను ఆన్లైన్లో కొన్నాయి నాకు 5,000 అలా అయితే, ఈ మెటీరియల్స్ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ 8,000 to 10,000, 12,000 అలా అయింది. అది కూడా హోల్సేల్ మార్కెట్ కాబట్టి. సో నేను కరెక్ట్గా పిల్లలకి ఎంతైతే సరిపోతుందో అలా ఈ 2 కలర్స్, ఇషితాకేమో పర్పుల్, శ్రీనికాకేమో పింక్ మెటీరియల్ తీసుకున్నాను. అండ్ మంచి డిజైన్స్ కూడా మేము బాగా పింట్రెస్ట్లో అది ఇది ఎతికి ఎంత టైం తీసుకున్నాం అనమాట. అన్నీ డిస్కస్ చేసి ఇంకా 4-5 రోజులు ఉంది అంటే తను ఇప్పుడు ఈ బట్టల్ని కొట్టడం మొదలుపెట్టింది. అండ్ ఐ హోప్ అది కరెక్ట్ టైంకి డెలివర్ అయ్యి వీళ్ళకి మంచిగా సెట్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. పిల్లల విషయంలో ఎప్పుడు ముందే అంతా నేను ప్లాన్ చేసేసి కరెక్ట్గా టైంకి పెట్టుకుంటాను. అలాంటిది ఈసారి లేట్ అయింది. బట్ ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్ టైం. అండ్ కిడ్స్కి ఇది సెలెక్ట్ చేసాం కాబట్టి నేను సంపెంగ కలర్ వింటేజ్ పట్టు శారీ కొనుక్కున్నాను కదా, దాని మీద నాకు ఈ బాటిల్ గ్రీన్ దుపట్టా తెప్పించింది. దీని కాస్ట్ వచ్చేసి 3,500 అయింది. దీనికి కింద మళ్ళీ కొంచెం వర్క్ అలా చేయించి, అలాగే నా శారీకి కూడా బార్డర్ కొద్దిగా ముగ్గు డిజైన్ అలా అయితే చేయించుకుంటున్నాను. ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో తెలీదు, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. పర్ఫెక్ట్గా రోజు స్టైల్ చేస్తానో లేదో తెలీదు. అండ్ పర్ఫెక్ట్ అంటే ఏంటండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. ఎంతైనా సరే ఆ రోజు రిలేటివ్స్ మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో ఆనందంగా మన ఇంటికి వెళ్ళబోతున్నాము అన్న ఆనందం అలా మొహంలో కనిపిస్తే మనం ఏం కట్టుకున్నా సరే అందంగా ఉంటాము. మార్కెట్లో డిఫరెంట్ ట్రెండ్స్ బోల్డ్ అని నడుస్తే ఇదే బాగుంటుంది, అది బాగోదు అని కూడా ఏమీ ఉండదు కదా. ఎవరికి నచ్చింది ఆ టైంలో వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఈ టైంలో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎస్, ఈ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ పటోలా దుపట్టా హాఫ్ శారీలా వేసుకోను, కానీ ఇలా దుపట్టా లాగా ఎలా ట్రై చేస్తే బాగుంటుందా అని మేము ఇక్కడ ఆలోచిస్తున్నాము. సో మొత్తం లుక్ చూడాలంటే నా హౌస్ వార్మింగ్ వీడియో మిస్ అవ్వకండి. అండ్ బై ద వే ఈ సిరీస్ని నేను హౌస్ వార్మింగ్తో ఎండ్ చేయనండి. మొత్తం ఆ ఇంటికి మూవ్ అయిన తర్వాత ఒక హౌస్ని హోమ్గా మార్చుకునే ప్రాసెస్, ఎవ్రీథింగ్, ఒక్కొక్క రూము మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఈ హౌస్ వార్మింగ్ ఒక చిన్న భాగం మటుకే, కానీ ఆ తర్వాత ఏమైతే రాబోతుందో అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కీప్ వాచింగ్. ఎంతోమందికి నచ్చుతున్నాయి వీడియోస్. సో మా అన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు గణేష్ మెటీరియల్లోకి వెళ్ళాము. గణేష్ కోసము ఒక డార్క్ గ్రీన్ అండ్ ఇలా ఒక పర్పుల్ కలర్ అయితే సెలెక్ట్ చేశారు. బట్ ఓన్లీ 2 మెటీరియల్స్ తెప్పించారు. పర్పుల్ కలర్ ఏమో గణేష్కి నచ్చలేదు, గ్రీన్ ఏమో నాకు చాలా కామన్గా అనిపించింది. అలాంటి పటోలా కుర్తా ఆల్రెడీ గణేష్ దగ్గర ఉంది. ఇలా కాదు మధు, నా కోసం ఏమి సెలెక్ట్ చేయకు, మనం రెడీమేడ్ షాపింగ్కి వెళ్దాం అని. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు మా నాన్నని, మావయ్యని, అత్తయ్యని అందరం వేసుకుని వెళ్ళాం అనమాట షాపింగ్కి. సో ఇప్పటికైతే నాది పిల్లలది అయితే ఇచ్చొచ్చాను, అమ్మాయిలది మరి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో ఏం రాబోతుందో చెక్అవుట్ ద టీజర్. అండ్ ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్.
really When I don't. freaking then I picked the other Then one, you then pick- why ah, did you very change good. it without asking me? ఒకసారి బికాస్ ఒకసారి ఇవరికి వెళ్ళదు, ఇప్పుడు వేసుకోండి, ఇప్పుడు అన్ని ఇక్కడ అన్ని మొదలు మారిపోయింది. మ్యారేజ్ ఇప్పుడు అమౌంట్ మ్యారింగ్ ఇట్టా ఇప్పుడు ఏం పేరా ఇది 4 inches వరకు తగ్గించి ఇక్కడ వచ్చిన ఈ షెల్ఫ్ ని ఒక 2 to 3 inches, ఈ పైన 2 to 3 inches తగ్గించమంట. ఇది మటుకు చేయించుకునే ఎఫెక్ట్ ఏదైనా రివర్స్ అవ్వచ్చు. Yeah, could be. See you all in the next video. Bye.